హాయ్ ఇన్నోవేటివ్ కొరియాండర్ పౌడర్. కొత్తిమీరని విడిపించుకొనేసి వాష్ చేసుకొని ఇలా క్లాత్ పైన 4 to 5 అవర్స్ ఆరబెట్టుకోవాలండి. 10 రూపీస్ కట్ట మాదిరి తీసుకోండి, తక్కువైనా ఎక్కువైనా పర్లేదు. ఓలిగ రవ్వ, గోధుమ పిండి, తెల్లవాయి పీసులు, కొత్తిమీర, ఒట్టి కారము, ఎండు కొబ్బరి, సాల్ట్, ఈ మూడు కలిపి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని ఇట్లా పౌడర్ చేసుకోవాలి. బాండ్లీలో 200 ml ఆయిల్ వేసుకోండి. ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర, 4 ఎండుమిర్చి, కరివేపాకు ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆరిన కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకున్నది వేసుకోవాలి. ఇది 3/4 క్రిస్పీనెస్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఓలిగ రవ్వని అండ్ నెక్స్ట్ తెల్లవాయి ముక్కలు చిన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఈ రెండు అట్ ఎ టైం యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉంటే అది అయ్యిందని ఎలా తెలుస్తుందంటే రవ్వ ఉబ్బుతుంది కొద్దిగా. అండ్ ఆ పీసెస్ చూడండి, తెల్లవాయి పీసులు క్రంచీగా రోస్ట్గా అవుతాయి. ఇప్పుడు ఈ టైంలో మనం గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అది కూడా గమగమాన్ స్మెల్ వచ్చే మాదిరి లో ఫ్లేమ్లో బాగా కలిపెట్టుకోవాలి. ఇది ఒక 6 to 7 months ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ చేసుకోవచ్చు. ఉప్మాకు, అన్నంకి అండ్ నెక్స్ట్ చపాతీకి చాలా బాగుంటుంది. ట్రావెల్ నీడ్స్గా కూడా పనిచేస్తుంది బాగా. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఒట్టి కారం పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసి ఒక 2-3 సార్లు కలిపేసిన తర్వాత పౌడర్ రెడీ అండి. నేను ఇంగ్రీడియంట్స్, మెజర్మెంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. పౌడర్ అంతా ఆఫ్ చేసిన తర్వాత మనం ఇలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని కారం చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ అవసరం అనుకుంటే ఆ 4 మిరపకాయలు ఉన్నాయి కదా, అలా బాగా ఇలా వేళ్లతో నుదుపుకొని దాంట్లోకి అంతా కలిపేసి పౌడర్ అంతా కూడా ఒక్కసారి కలిపేసుకొని స్టోర్ చేసుకుంటే రెడీ.